Law is not just about rules. It is about power, representation and control. Hi, this is Vinay. Welcome to Indian Law by Vinay. మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తున్నామంటున్నారు. కానీ అది వెంటనే ఎందుకు అమలు కావడం లేదు? ఎందుకు సెన్సెస్, డీలిమిటేషన్ లాంటి టర్మ్స్ వస్తున్నాయి? ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థమైతేనే ఈ బిల్ అసలు మీనింగ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. వాట్ ఈజ్ సెన్సెస్? సెన్సెస్ అంటే దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎక్కడ ఎంతమంది ఉన్నారు అన్నది ప్రభుత్వం లెక్కించడం. సింపుల్గా ఇది మన దేశానికి ఒక హెడ్ కౌంట్. ఇది ప్రతి సంవత్సరం జరగదు, ప్రతి 10 yearsకి ఒకసారి జరుగుతుంది. కానీ సెన్సెస్ 2021లో జరగాలి, బట్ డ్యూ టు కోవిడ్ అది జరగలేదు. వై సెన్సెస్ ఇంపార్టెంట్? దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారో తెలియకపోతే ఎలా రిసోర్సెస్, సీట్స్, రిప్రజెంటేషన్ ఇస్తారు? అందుకే సెన్సెస్ ఈజ్ ద ఫౌండేషన్. అండ్ వాట్ ఈజ్ డీలిమిటేషన్? సెన్సెస్ డేటా ఆధారంగా ఎన్నికల నియోజకవర్గాలను మళ్ళీ గీయడం, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి అని నిర్ణయించడం. సింపుల్గా చెప్పాలంటే పాపులేషన్ ఆధారంగా పొలిటికల్ మ్యాప్ మార్చడం. ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది ఉన్నారు, ఆ ఏరియాకి ఎన్ని సీట్స్ ఇవ్వాలి అన్నది డిసైడ్ చేస్తుంది డీలిమిటేషన్. వై సెన్సెస్ బిఫోర్ డీలిమిటేషన్? ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఎలా సీట్స్ డివైడ్ చేస్తారు? ముందు కౌంట్, తర్వాత షేర్. ఇది బేసిక్ లాజిక్, కానీ ఇది హ్యూజ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. 60 మెంబర్స్ ఒక గ్రూప్, 40 మెంబర్స్ ఇంకొక గ్రూప్. ఇప్పుడు క్లాస్ రిప్రజెంటేటివ్స్ ఇస్తే 60 మెంబర్స్ ఉన్న గ్రూప్కి ఎక్కువ రిప్రజెంటేషన్స్ వస్తాయి, 40 మెంబర్స్ ఉన్న గ్రూప్కి తక్కువగా వస్తుంది. ఇదే కాన్సెప్ట్ డీలిమిటేషన్లో కూడా అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కేక్ ఉంది, ఎంతమంది ఉన్నారో తెలియకుండా కట్ చేస్తే ఫేర్ అవుతుందా? ముందు కౌంట్ చేయాలి, తర్వాత ఈక్వల్గా డివైడ్ చేయాలి. అదే సెన్సెస్ ప్లస్ డీలిమిటేషన్. ఇప్పుడు ఇండియాలో అసలు సిచ్యువేషన్ ఏంటంటే, నార్త్ ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువగా పెరిగింది, సౌత్ ఇండియాలో పాపులేషన్ కంట్రోల్డ్గా ఉంది. డీలిమిటేషన్ జరిగితే పాపులేషన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్స్ వస్తాయి, అంటే వాళ్ళ పొలిటికల్ పవర్ పెరుగుతుంది. పాపులేషన్ తక్కువగా ఉన్న రాష్ట్రాలు ప్రభుత్వం తగ్గే అవకాశం ఉంటుంది. సో అందుకే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లో ముందుగా సెన్సెస్, తర్వాతే డీలిమిటేషన్ అని కండిషన్ పెట్టారు. ఎందుకంటే సీట్స్ ముందుగా డిసైడ్ చేయాలి, ఆ తర్వాతే రిజర్వేషన్ అప్లై చేయాలి. కాబట్టి ఇది ఒక కేవలం మహిళా రిజర్వేషన్ విషయం కాదు. ఇది రిప్రజెంటేషన్స్ గురించి, ఇది పొలిటికల్ పవర్ గురించి, ఇది ఫ్యూచర్ కంట్రోల్ గురించి. గుర్తుంచుకోండి, పాపులేషన్ డిసైడ్స్ రిప్రజెంటేషన్, రిప్రజెంటేషన్ డిసైడ్స్ పవర్. If you want to understand law in real life, subscribe to Indian Law by Vinay and stay legally aware.